చిలకలూరుపేట నియోజకవర్గంలో సాగు తాగునీటి లిఫ్ట్ల నిర్వహణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో డిమాండ్ చేశారు. లిఫ్ట్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. నక్కవాగు, కుప్పగంజి, ఓగేరు వాగుల పూడిక తొలగించి నీటి ప్రవాహం సాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో లిఫ్ట్ ఇరిగేషన్స్ చివరి భూములన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్స్ కి గౌరవ మంత్రి గారు కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాము మెయింటెనెన్స్ మొత్తం అని చెప్పారు అధ్యక్ష. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే దానికి సరిపడా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి మెయింటెనెన్స్ ఇచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ రీపేమెంట్ చేస్తే బాగానే ఉంటుంది అధ్యక్ష. అది లేనప్పుడు కనీసం మినిమం నీడ్ ఉన్నటువంటి లిఫ్ట్లకి ఆర్థికంగా కొంత బడ్జెట్ కేటాయించి ఏదైతే లిఫ్టులు నిరుపయోగ 3 పెద్ద వాగులు ఉన్నాయి అధ్యక్ష. నక్కవాగు, కుప్పగంజి, ఓగేరు 3 కూడా పూడికి తెత్తో వెళ్ళిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే రిలేటెడ్ టు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆ 3 వాగుల మీదనే చిలకలూరుపేటలో 55 లిఫ్టుల వరకు ఉన్నాయి. వాటి మీద మళ్ళా గ్రామాలకు త్రాగునీరు కూడా ఈ లిఫ్టుల ద్వారా కొన్ని గ్రామాలు లింక్ అయి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది కొంత మేరకైనా లిఫ్ట్ ఇరిగేషన్స్ బడ్జెట్ కేటాయించి ఈ డ్రైన్స్ పూడికి తీతకి కొంత కేటాయించి గ్రామాలకు తాగునీరు కానీ చివరి భూములు సాగునీరు కానీ వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. భారీ నీటిపారుదల శాఖ మన రామానాయుడు గారు అధ్యక్ష గతంలో కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి సభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో లిఫ్ట్ ఇరిగేషన్స్ చివరి భూములన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష.